దేవుని పిల్లలారా, 16వ మోసే సుఖోపవాస కూడిక లోనికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా అనుదినముతో పాటు ఈరోజు నిర్గమాకాండము 16వ అధ్యాయము ధ్యానము చేస్తాము. దేవుని పిల్లారా, ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన ఒక విషయము కనబడుతుంది. అది ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యములో ఆహారం తినడానికి ప్రయాణంలో ఏమీ లేదు. లేనప్పుడు దేవుడే స్వయముగా పరలోకం నుంచి పూరేలను మన్నాను పంపి పోషిస్తూ వచ్చినాడు. అందులో ఇంకొక మాట మనం గమనించినట్లయితే, మరి దేవుని పిల్లారా, ముగింపులో చెప్తాను ప్రవచితమైతే ఆ మాట. మరి ఇందుని బట్టి ఈ అధ్యాయంలో మనకు ఒక అంశం కనపడుతుంది. ఆ అంశం ఏమిటంటే, 1 మన్నా, 2 పూరేళ్ళు. ఫస్ట్ మన్నానిచ్చినాడు, తర్వాత పూరేళ్ళనిచ్చినాడు. అంశంలో ఇంకొక మాట అన్నా కదా, లాస్ట్లో తెలియపరుస్తాను. మరి మన్నాను పూరేళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనము తెలుసుకోవలసినది, అనగా క్రైస్తవ సంఘము తెలుసుకోవలసినది ఒక విషయం ఏమిటనగా, దేవుని పిల్లారా, లేని దానిలో నుండి ఉన్నట్లు పిలిచే దేవుడు మనుషులను. అర్థమైందా? అంతకంటే ముందు ఒక మాట అన్నాడు అక్కడ, రోమా పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో మనుషుల గురించి, మృతులను సజీవులుగా చేసేవాడును, లేని దాంట్లో ఆహారం ఇవ్వడమే కాకుండా, అవసరాలు తీర్చడమే కాకుండా, మృతులను సజీవులుగా చేయాలన్నదే యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే దేవుని పిల్లారా, పౌలు గారు చెప్పినట్లుగా ఈ మాట స్పష్టం చేయడానికి ఇజ్రాయిల్ ప్రయాణము జరిగించినాడు. ఇటువంటి అద్భుతం అంటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము పరలోక ప్రయాణం చేస్తున్న క్రైస్తవుల కొరకే అని తెలుసుకోవాలి. ఇంకా రెండవదిగా, క్రైస్తవులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ భూలోకములో వారిని చూసి నేర్చుకోవాలని, నేర్పడానికి క్రైస్తవులు అనేక విషయాలు తెలుసుకోవాలని లోకంలో నుంచి పిలువబడిన క్రైస్తవులు నేర్చుకొని లోకానికి నేర్పాలని కూడా మనకు ముందుగా ఈ అధ్యాయంలో, అదే నిర్గమకాండంలో అన్ని అధ్యాయాలతో పాటు ఈ అధ్యాయంలో కూడా కొన్ని దేవుని పిల్లారా ఒక 5 లేక 6 విషయాలు మనకు దేవుడు నేర్పి ఉన్నాడు. అందులో ఒక 5 లేక 6 విషయాలు మనం నేర్చుకుందాం. గమనించండి, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నేర్చుకోలేకపోతే మృతులైన మనము సజీవులుగా కాలేము. లేని దాంట్లో నుంచి మనము దేవుని నుండి పొందుకోలేము. దేవుని నుండి పొందుకోలేకపోతే లోకంలో పరిగెత్తినప్పుడు అలసిపోయి చనిపోతాము, పాతాళలోకం దిగిపోతాము, నిత్య నరకంలో కాలిపోతాము. అది పొందకూడదని దేవుడు మనకి ఈరోజు నేర్పుతున్న మాటలు 5 లేక 6 విషయాలు. 16వ అధ్యాయము 2వ వచనంలో మనము చూసినట్లయితే, దేవుని పిల్లారా, సరిగినట్లు మనము చూడగలము. మోసే మీద సరిగితే
దేవుని మీద సరిగినట్లే అని కూడా మనకు నేర్పుతూ వస్తుంది ఈ యొక్క వచనం. 2వ వచనం నుంచి మనం చూస్తే, ఎందుకంటే ఈ రోజుల్లో కూడా క్రైస్తవ సంఘములోని విశ్వాసులు దైవ సేవకుల మీద సనుగుతూ ఉంటారు. ఒకటి ఇశ్రాయేలు పట్ల ఎన్ని కార్యాలు చేసినాడు దేవునికి వ్యతిరేకంగా. శనిగారు 14వ అధ్యాయం 10 వచనాలు చూస్తే, అలాగే 15:24 చూస్తే, 2 ఎందుకు చేస్తున్నాడు దేవుడు వింత చేసిన ఆయన చింత, ఆయన మంచితనం మీద, జ్ఞానం మీద, వారి జీవితాల మీద, ఆయన సంకల్పం మీద అది త్వరగా విశ్వాసాన్ని కోల్పోయారు. ఈరోజు కూడా ఎన్నో కార్యాలు చేస్తే క్రైస్తవ సంఘాల్లో విశ్వాసులైన వారు ఆ కార్యాలను విడిచి మరిచి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. 17వ అధ్యాయం 3వ వచనం కూడా చూడొచ్చు. సంఖ్యాకాండం 14, 16వ అధ్యాయము, ఆ 14:2, 16వ అధ్యాయం 11వ వచనం, 40వ వచనంలో కూడా దానివల్ల మనం గమనించవచ్చు. అయితే దీనివల్ల కలిగేది ఏమిటి తెలుసా? తీర్పని పౌలు గారు మొదటి కొరింథీ గ్రంథంలో 10వ అధ్యాయంలో 10వ వచనంలో మాట్లాడుతున్నాడు. చాలామంది మన సంఘంలో చనిగితే మీరు విన్నారు కదా, మన సంఘంలో చెప్పాలంటే కొద్దిమంది, వేరే సంఘాల్లో ఇంకా ఎక్కువ కొరకు చదువుతున్నారు, ఎక్కువ సరిగే వాళ్ళు ఉన్నారు. మరి ఎక్కువ సరిగే వాళ్ళు ఉన్నారంటే కారణం ఏమిటంటే ఈ వాక్యాన్ని ఇలాగా బోధించకపోవడమే. నేను కూడా ఇంతవరకు ఈ వాక్యాన్ని ఇలాగ బోధించకపోవడమే కొంతమంది సనుగుతున్నారు. ఇది బోధించుంటే వాళ్ళు వినంటే సనిగేవారు కాదేమో. ఒకవేళ బోధించిన వినే మనసు తక్కువ ఉన్నవారు కూడా అలాగే సనుగుతారు. మరి నిజంగా అలాగ సనిగి తీర్పు పొందేవారుగా ఎందరో ఉన్నారు. అయితే తెలుసుకోవాల్సిన మాట ఏమిటంటే, దేవుడి విశ్వాసాన్ని దేవుని పిల్లారా బలపరిచేదాని కోసమే ఈ అధ్యాయంలో అక్కడ కొంతవరకు ఇచ్చి కొంతవరకు ఇవ్వకుండా ఆహారమును ఈరోజు కానీ ఆరోగ్యం జరగకుండా ఉండేదానికోసమే, ముఖ్యంగా ఈరోజు క్రైస్తవులు జరగకుండా ఉండేదానికోసమే ఇవ్వకుండా తర్వాత సరైన తర్వాత ఈ తీర్పుల గురించి చెప్పడం కోసమే మన్నా తర్వాత పూరేళ్ళు ఇచ్చినారేమో. మన్నా అనేది పరలోక సంబంధానికి సాదృశ్యం. పూరేళ్ళు అనేది ఈ లోక సంబంధానికి, ఈ లోక సంబంధమైన ఈ వరకు సాదృశ్యం. పూరేళ్ళు రుచి కలది. ఈ రోజులో చూస్తే మాంసం చాలా రుచిగా ఉంటుంది. అదే తెలిసిన వారికి వాక్యం చాలా రుచిగా ఉంటుంది. తెలియని వారు వాక్యాన్ని వినరు. మన్నాను తిని సనిగినట్లు రుచి లేని ఆహారం అంటారు. ఎవరు వాళ్ళు? తెలియని వారు. కానీ మోషేకు తెలుసు ఇది చాలా విలువైనదిని. ఎందుకు? మోషే దేవుని మాటలు విని రక్షించడానికి సిద్ధపడి ఇజ్రాయెల్ నడిపించడానికి వచ్చాడు కనుక ఆయనకు తెలుసు చాలా రుచిగలది దేవుని యొక్క వాక్యమని. అందుకే దేవుని ప్లారా దేవునితో పాటు దేవుని మీద వాక్యం ఉంచాలి. ఎందుకు తెలుసా? దేవుడు ఎవరో కాదు, వాక్యమే నిజమైన దేవుడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా మన మధ్యకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడే నిత్య జీవము. లేకపోతే నిత్య జీవాన్ని పొందుకోలేవు. మరణించే ప్రమాదం ఉంటుంది. నరకం తప్పించుకోలేవు. మోక్షములో ఉండలేవు. ఆ తీర్పు పొందాల్సి వస్తుంది. తీర్పు పొందకూడదంటే మన విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికే దేవుడు లోకరీతిగా ఇవ్వలేదేమో. మనం పరలోక సంబంధంగా విని బలపడినప్పుడే ఇస్తాడని చెప్పి తెలుసుకోవాలి. ఎందుకంటే మొదట ఆయన రాజ్యమున నీతిని వెతుకుడి,
అప్పుడు మీకు అన్ని అనుగ్రహింపబడి ఉన్నాయంటాడు మత్తయి సువార్త 6:33 కనుక పరలోకాన్ని, పరలోక దేవుని మనం తెలుసుకొని నమ్ముకుంటే ఆ విశ్వాసమును కోల్పోకుండా ఉంటామన్నప్పుడు, నమ్మకం కలిగినప్పుడు దేవుడు భౌతికంగా కూడా మనకు ఇచ్చే దేవుడుగా ఉంటాడు. అది తెలుసుకోకుండా, పరలోకం కోసం బ్రతికే నేర్చుకోకుండా భూలోకంలో ఈవులు మనకి ఇష్టం, మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ ఈవులతో భూలోకంలోనే సంపాదించుకొని వాటితో ఈ లోక భోగాలు, శరీర భోగాలు అనుభవిస్తూ ఉంటే దేవునికి బాధ కలుగుతూ ఉంటుంది. మనము తీర్పు పొంది నరకం తప్పించుకుని మోక్షానికి వెళ్ళలేము. కానీ దేవాది దేవుడు నిత్యము దేవునితో మోక్ష రాజ్యంలో ఉంచాలని నిత్య జీవమని చెప్పేసి లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచింది. అర్థమైందా? నేర్చుకొని అలాగా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించే దానికోసం ఈ భూలోకం నిలలేదు కనుక ఈరోజు పౌరుషం తెచ్చుకొని పరలోకాన్ని, పరలోక సంబంధమైన నీతిని, దేవునీతిని వెతికి మన స్వనీతిని విడిచేసి జీవించేవారు గంటలు అప్పుడు అన్నీ కూడా మనకి ఇస్తాడు. కొంతమంది విద్యేస్తూ ఉంటారు. మన సంఘంలో ఒక ఆయన చదువుతూ ఉంటాడు, ఏమని, నాకు అయ్యగారు ఏమీ చేయాలా అని. ఇజ్రాయెల్ పడి ఎన్నో చేసిన దేవుడు ఆడు ఎందుకు పరీక్షించినాడు? పరీక్షలో ఇచ్చిన నిగ్గునైనా దేవుడిని అన్ని ఇస్తాడు. చెబుతానే ఉంటావు కానీ వింటానే ఉంటావు, నెగ్గేది మాత్రం ఉండదు. నెగ్గాలా ఈరోజు విశ్వాసంలో, దేవుని పరీక్షలో, అప్పుడు ఈ లోకాన్ని పొందుకోగలుగుతాం, లేకుండా పొందుకోలేం. కనుక ఇప్పుడు ఏం చేయాలా? విశ్వాసాన్ని బలపరచడానికి కోసమే ఈ లోకంలో ఇవ్వలేదని తెలుసుకొని దేవుని రాజ్యాన్ని వెతకడానికి మనము సిద్ధపడాలి. అందుకే దేవుడి విశ్వాసాన్ని స్థిరపరచడానికి కోసమే ఇవ్వకుండా ఉంటాడు. కానీ ఇచ్చే దేవుడే, ఇవ్వని దేవుడా? ఇచ్చే దేవుడే. తీర్పు తప్పించాలని ప్రేమతో నీకు ఇవ్వకుండా ఉంటున్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాలని ప్రారంభించిన దేవుడు పరలోకం కోసం నీకు ఇవాళనే ప్రారంభించింది. ఈ భూలోక శరీరచనతో ఆయన బాధపడేదాని కోసం కాదు, తీర్పు పొందేదాని కోసం కాదు. అర్థమైందమ్మా? మంచిది, తీర్మానం చేసుకుందాం. రెండవదిగా 16:4 చూస్తే, ఆ రోజు వారి పట్ల ఈరోజు మన పట్ల ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికే అలాగే చేస్తాం. తెలుసుకోవాలి, దీన్ని స్థిరపరచుకోవాలి. స్థిరపరచుకుంటే నీకు ఏదైనా శ్రమ వస్తే దేవుని జీవితంలో ఆయన చేసిన మేలన్నీ గుర్తు చేసుకోవాలని కూడా. రెండవదిగా ఆయన పరీక్షించలో నెగ్గాలంటే ఏం చేయాలా? ఆయన చేసిన మేలు అన్నీ గుర్తు చేసుకోవాలా. అన్ని మేలు చేసి ఒక మేలు ఎందుకు చేయడు? ద్వితీయోపదేశకాండములో 8వ అధ్యాయంలో 2-3 వచనాలు చెప్తాడు ఆయన. 2-3 వచనాలు చెప్తాడు. దేవుడు పరలోకం ఇవ్వడానికి ఈ లోకానికి మనిషిగా వచ్చి తగ్గించుకొని దాసు రూపాన్ని ధరించుకొని ప్రారంభించిన దేవుడు నీకు ఈ లోకంలో ఏదైనా ఏకని ఎందుకున్నాడు? ఖచ్చితంగా ఆయన అన్ని మేలు పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆయన మేలన్నీ చేసిన మేలను తలంచుకోవాలి. ఆ మేలు మరిచినప్పుడే విశ్వాసములో మనము పడిపోయి నెగ్గలేక ఈరోజు సంఘాలు విడుస్తాము, రెండోదిగా దేవుని విడుస్తాము. సులభం అయిపోతుంది సంఘం విడిచినప్పుడు దేవుని విడిచేది కూడా. తర్వాత దేవుని యొక్క ఒకవేళ దేవుని విడకపోయినా నిన్ను పిలిచే సంఘం విడిచి ఇంకో సంఘానికి పోయినప్పుడు ఆత్మీయతను పోగొట్టుకొని శరీరేచ్ఛల కోసమే బ్రతుకుతావు. ఏడంటే పోలే ఆడన్నా నిదానం తెలుసుకుంటాడని శరీరేచ్ఛలతో పిలిచే సంఘాల్లో పెంచే సంఘాల్లోనే నిలిచిపోయి శరీరేచ్ఛలకే నువ్వు పరిమితమైపోయి నిత్యజీవాన్ని పోగొట్టుకుంటావు. దేవుడు సమయం అయితే ఇస్తాడు. ఇంకో సంఘానికి పోయినప్పుడు శరీరేచ్ఛలతో జీవిస్తున్న సంఘానికి పోయినప్పుడు ఆ సేవకులకు ఇచ్చినట్లే మీకు కూడా ఇచ్చి శరీరేచ్ఛలతో సామండ్రా అని న్యాయం కూడా అట్లా కూడా కొందరిని విడిచిపెడతాడు. లోకస్తులు విడిచిపెడతానులే, లోకస్తులు విడిచిపెడితే వాళ్ళు ఇష్టప్రకారంగా సంపాదించుకుంటారు కదా. అట్లా సంఘాలు, దేవుడి పిలిచిన సంఘాలు, ఆత్మీయ సంఘాలు విడిచినప్పుడు కూడా అప్పుడు కూడా రెండో అవకాశం ఇచ్చాడు. ఏది? నిదానంగా తెలుసుకొని వచ్చే మేలుని తలంచుకొని దేవుడు పిలిచిన సంఘములో ఉండి బలపరిచి నిత్య జీవిని మళ్ళా తీర్పు తప్పించాలని. ఈ మాట మర్చిపోవకండి.
దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రెండవదిగా ఆయన చేసిన మేలన్నీ తలంచుకోవాలి. అప్పుడు నీ విశ్వాసం నీవు నెగ్గగలుగుతావు. 3 16-21 చూస్తే ప్రతి దినము సమకూర్చుకోమన్నాడు. కానీ దినదినానికి మానవ జీవితంలో దీవెన, యేసు దేవుని దీవెనే ఉన్నదని దినదినానికి సమకూర్చుకోవాలని ఎంతో బోధించారు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 11వ వచనంలో క్రైస్తవ సంఘానికి. ఆ రోజు దినదిన ఆహారము వారిని ఇశ్రాయేలు కూర్చుకోమని చెప్పిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చి క్రైస్తవ సంఘాలకు దినదిన ఆహారం సమకూర్చుకోనరా? ఎక్కువ మీరు ఇచ్చే ప్రార్థన చేయరు, దేవునింటికి రారు, వాక్యం వినరు, నేర్చుకోకుండా చస్తారు, తీర్పు పొందుతారని దినదిన ఆహారం చాలరా బాబు అన్నాడు. మనమేమో ఎప్పటికీ సరిపడినంత ఆహారం సమకూర్చుకోవాలనుకుంటాం, అందుకే సనుగుతూ ఉంటాం. గనుక 3వదిగా దినదిన ఆహారమే మనకు పరిమితమని ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవునికి నమ్మకం దొరికిందనుకోండి. ఏ నమ్మకము? దినదినం కాదు, ఎక్కువ ఇచ్చినా కూడా నా మహిమ కొరకే, ఆత్మల కొరకే, ఆత్మల భారము కలిగి జీవిస్తాడు అని చెప్పి నమ్మకం దొరికిందంటే దేవుడు ఎక్కువ కొడుకిస్తాడు. అందుకే అయ్యగారు పాడే పాట, ఎక్కువ ఇచ్చుట నీకే కాదు నిన్ను గని దేహి ఎను వారికి. అందుకేం చేయాలా? ఏకాంత స్థలము కోర్రా బాబు, ఏకాంత స్థలము కోరే అమ్మ, మోకాల మీద ఉండు, ప్రార్థించు, అప్పుడు నీ బాధలు పోతాయి, నీ కొరతలు తీరుతాయి. అందుకే ఇంకో పాట కూడా పన్నాడు కదా, భయపడరాదు క్రీస్తు విశ్వాసం. దాంట్లో నీవే స్వయముగా నీ శ్రమలలో దేవాయని ప్రార్థించుచునుండగా అనే కీర్తనలో నీవెప్పుడైతే స్వయంగా ప్రార్థిస్తావో అప్పుడు నీ మీదకి ఏదైనా దాటి వస్తుందా? కీడు కానీ ఏదైనా ఏ దీవెన రాకుండా ఆగుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారు పని పాట ఇది చేయము కనుక దినదినము ఆహారం కోరుకోమన్నాడు. కానీ కొందరికి ఇచ్చేస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? వారు ఖర్చు పెడతారు దేవుని యొక్క మహిమ కోసం ఏదో రూపంలో. ఖర్చు పెట్టలేదు అనుకో, రేపు లెక్క అడుగుతాడు. అందుకని లెక్క చెప్పలేకుండా బ్రతకలేని ప్రభు అని అది ఏదో రూపంలో ఖర్చు పెడతా ఉంటా దేవుని పనికి. నా భోగేచ్చల కోసం కాదు, నా కుటుంబ భోగేచ్చల కోసం కాదు, నా కుటుంబాన్ని కూడా అందుకు బ్రతకం నేర్పుతా ఉంటా, చెప్తా ఉంటా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. బోలో యేసు మహారాజుకి. 4వదిగా మనం చూస్తే 16:30 వచనంలో ఏ దీవెన దినదినాన ప్రజలు 7వ దినాన ప్రజలు విశ్రాంతి పొందిరని చెప్పి ఉంటుంది. ఈ విశ్రాంతి ఎందుకని కొన్ని విషయాలు మీకు తెలియపరిస్తే, ముందుగా మరి ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం చూస్తే, దేవుడు కూడా కార్యాలు పనిచేస్తే 7వ దినాన విశ్రాంతి పొందినాడు. కానీ దేవుడు మనల్ని కూడా విశ్రాంతి పొందమంటున్నాడు. ఎందుకు తెలుసా? ఆ విశ్రాంతి లేదనుకో, వారు అనుదినము చింతలో పడి దేవుని వ్యవహారాలలో తక్కువ ప్రాధాన్యత ఇస్తారని విశ్రాంతి దినాన్ని ఆచరించాడు. ఇంకా విశ్రాంతి పొందకపోతే శరీర విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో బలహీన పడిపోతారు. చింత వల్ల లోక సంబంధమైన విషయాలలో చింత చేసి ఇంకా సమయం ఎక్కువిస్తారు. దేవుని యొక్క విషయాల్లో సమయము తక్కువిస్తారు. అప్పుడు బలహీన పడిపోతారు. కానీ ఆత్మీయంగా బలపరచబడాలని దేవుని పిల్లారా విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నట్లుగా మత్తయి సువార్త
12వ అధ్యాయము 1వ వచనంలో, లూకాసు వార్త 6వ అధ్యాయము 2 నుండి 10వ వచనంలో మనం బాగా చూస్తే అర్థమైపోతుంది. అర్థమైందా? చాలామంది ఇంట్లో దేవుడు లేడా, ఏడైనా ఏ సంఘం వినా దేవుడే కదా. కొన్ని సంఘాల్లో వాక్యం చెప్తారు, కొన్ని సంఘాల్లో ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంటే వాక్యం ఉండదు, వాక్యం అంటే ప్రార్థన ఉండదు. ప్రార్థన లేకుండా వాక్యం చెబితే కార్యాలు జరగవు, కార్యాల కోసము వెళ్ళిపోతూ ఉంటారు. ప్రార్థన చేసే వాక్యం చెప్పకంటే బలం రాదు. అందుకే విశ్రాంతి దినాన దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేసే నేర్చుకొని వాక్యాన్ని విని ఇలాగ తీర్పు తప్పించుకోవాలని, నిత్యజీవం పొందాలని దేవుడు విశ్రాంతి దినాన్ని ఏర్పరిచి ఉన్నాను తెలుసుకొని, విశ్రాంతి దినాన్ని జీవితంలో మరవకుండా, అలాగే ప్రతి ఒక్క కార్యక్రమంలో మరవకుండా ప్రార్థనలు నేర్చుకుంటూ చేస్తూ, నేర్చుకుని సాలదని కాకుండా నేర్చుకుని చేస్తూ, వినింది సాలే నేర్చుకుని సాలేని కాకుండా దినదినాన నూతనంగా ఆహారం తిన్నట్లు 3 పూట్ల ప్రార్థన, 3 పూట్ల వాక్యాన్ని కూడా ధ్యానించేవారుగా ఉండాలి. 3 పూట్లే కాదు, సమయం ఉంటే దివారాత్రులు ధ్యానించాలి. అప్పుడే నూతనుడు. అర్థమైందా? ఆ ధన్యత ఇచ్చడానికి కోసమే విశ్రాంతి దినం, ప్రత్యేక కూడికలు. దేవునికి మహిమ కలుగును గాక. 5వగా చూస్తే 4వ వచనం చూస్తే పరీక్ష ముఖ్యముగా మనకు అవసరమని తెలియబడుతుంది. ఎందుకు తెలుసా? ఈరోజు క్రైస్తవ సంఘానికి దేవుడిస్తున్న ఆహారం ఏమిటంటే, ఆ రోజు ఇజ్రాయేల్ తిన్న ఆహారము కాదు. ఈ ఆహారము పూరియన్లు అనే మాంసము, రుచిగల ఆహారము తినేదానికి కాదు. మన్నా పరలోకం నుంచి ఎలాగ వచ్చిందో, ఆ మన్నా ఎంత విలువైనదో వాళ్ళు తెలుసుకోకుండా తిన్నారు. శరీరంగా మాత్రం బ్రతికినారు. వాళ్ళు సచ్చినాకు వాళ్ళకు బ్రతుకు లేదు. సచ్చినాకు వాళ్ళకు మళ్ళా తిరిగి బ్రతికేది లేదు. అయితే ఈ లోకానికి నిత్యం జీవింపజేయడాని కోసం పరలోకం నుంచి మన్నాను కురిపించినట్లు దేవుడు జీవాహారముగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవుని పిల్లారా, అయితే ఇది కేవలము యేసుక్రీస్తుకు, జీవాహారమైన నిత్యం జీవింపజేసే యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నది యొక్క మన్నా. ఎలాగున్నది? ముంగుర్తుగా ఉన్నది. అయితే ముంగుర్తుగా ఎలాగున్నదంటే తెల్లగా ఉందని ఆ మన్నా మనం చూడగలము. తేనె వలె అపురూపంగా ఉన్నదని కూడా మనం చూడగలము. 14వ వచనంలోను 11వ అధ్యాయము, ఆ 11వ వచనంలోను 14వ వచనం, అలాగే 11వ వచనం, 11వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూడగలము. దేవుని పిల్లారా, వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి వారికి ఆ యొక్క మన్నాను పూరేళ్ళు ఇచ్చినాడు, కానీ అది ఆగిపోయింది. యోషువ గ్రంథంలో 5వ అధ్యాయం 12వ వచనం చూస్తే మనకు తెలుస్తుంది. అది ఆగిపోయిందా లేదా? ఆ మన్నా, ఆగిపోయిన మన్నా దేవుడు మళ్ళా పరలోకంలో ఇస్తాడు. మళ్ళా పరలోకంలో దాన్ని మరుగు చేసి పెట్టినాడు. అదే దేవదూతలు తినే ఆహారం. నరులకు మరుగు చేసి పెట్టినాడు. దేవదూతలు తినే ఆహారంలో కూడా విలువైనది. అదే ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలం. అది ఎవరికంటే దేవుని పిల్లారా, ఇశ్రాయేలీయులైనా క్రైస్తవులైనా భూలోకంలో ప్రతి ఒక్క మనిషికి కూడా సిద్ధపరిచినాడు. కానీ ఆ సిద్ధపరిచిన మన్నా తినాలంటే ఈరోజు మనం ఏం చేయాలా? ఆ పరలోకం నుంచి దేవుడు పంపిన జీవాహారమైన
ప్రవేకిస రక్తాన్ని మనం తినాలని నెలకు 2వ వారంలో మనం ఇస్తూ ఉంటాం. చాలా సంఘాలు మొదటి వారం ఇస్తూ ఉంటారు. ఏ వారమైనా, నెలకు ఒక్కసారైనా, దినదినమైనా, వారమైనా ఆ తినే మన్నా ఏమైంది? పరలోకములో మరుగు చేసి పెట్టిన మన్నా. అది పరలోకంలో దేవుని స్తుతిస్తున్న దేవదూతలకే తెలియదా మన్నా గురించి? ఈరోజు భూలోకంలో మనలో కూడా తెలియదా ఇక మన్నా గురించి? తెలుసుకున్న క్రైస్తవులు తెలుసుకొని ఆ మన్నాను తింటూ బోధిస్తూ ఉంటారు, ఇస్తా కూడా ఉంటారు. నేను కూడా మన సంఘానికి 2వ వారము ఇస్తూ ఉంటా. ఇచ్చేది కాదు కానీ, తినేది కాదు కానీ గొప్ప. తినేవారు అయినా మీరు, ఇచ్చే నేనైనా, ఇది పరలోకం నుంచి వచ్చిన మరుగువి. అక్కడ మనకు మరుగు చేసి పెట్టిన మన్నానే ఈ భూలోకంలో ఇవ్వబడతా ఉంది. అదే మర్మమైనది. యేసు క్రీస్తు ఒక మర్మమైతే ఆయన శిరక్తము తిని త్రాగడమే ఒక మర్మము. అది మరుగు చేసి పెట్టమన్నా లోకానికి మరుగైనట్లు మనకు బయలుపడుతున్నటువంటి మన్నా ఏదంటే యేసుక్రీస్తు ప్రభువారే. అదే దేవుని పిల్లారా, యోహాను సువార్తలో మనము చూస్తే 6వ అధ్యాయం 33వ వచనం, 51వ వచనం, 58వ వచనం మనకు కనబడుతుంది, ముంగుర్తుగా కనబడుతుంది. ఆ యొక్క వచనాల్లో యేసు ప్రభు యొక్క శరీరాన్ని బట్టి మనం చూస్తే పరలోక నిత్యజీవం ఇవ్వడం కోసం ఈ లోకానికి దిగి వచ్చిన యేసు ప్రభు యొక్క శరీరము ముంగుర్తుగా ఆ రోజు అక్కడ ఆ మన్నా కనబడుతుంది. అలాగే 6వ అధ్యాయంలో మనం చూస్తే 6వ అధ్యాయం 32వ వచనం చూస్తే ముంగుర్తుగా మనకు కనబడుతుంది. మరి ప్రకటన 2:10 చూస్తే దేవుని పిల్లారా మాట్లాడుతున్నాడు, ఈ ఉద్దేశ రక్తం తిని త్రాగువాడ ఆ పరలోకానికి వెళ్ళి మరుగైన మన్నాను పరలోకంలో తింటాం. అదేమిటి తెలుసా? యేసయ్య మాట్లాడే మాటలు, యేసయ్య మాట్లాడే మాటలే మన్నా. ఆ మాటలే మనకు ఆహారం, మాటలే పానం, సర్వం. వారికి ఆహారం అవసరం లేదు, పానానికి నీళ్ళు అవసరం లేదు. అదే మన్నాను తిని యేసుక్రీస్తు శరీరాన్ని తిని త్రాగి పరలోకానికి వెళితే ఆ మన్నా ఆయన మాటలతోనే బ్రతికేస్తాము. ఆ మాట సైతానుకు యేసు ప్రభు కూడా ఒకసారి బోధించి ఉన్నాడు 4వ అధ్యాయం మత్తయి సువార్తలో. శోధించినప్పుడు ఈరోజు నిన్ను కూడా శోధిస్తున్నాడా? ఇజ్రాయెల్ని శోధించినట్లు నువ్వు శోధించచ్చా? సనగచ్చా? వద్దు. తీర్పు ఉంది తెలుసుకో. ఆ తీర్పు నుంచి తెలుసుకొని ఈరోజు ఏం చేయాలా? అంతే చెప్పినా కదా మన్నాను గురించి. లాస్ట్లో ముగిస్తానని ఇప్పుడు ముగింపులు ఇంకో మాట చెప్తున్నా. ఇప్పుడు చదువుకున్న విన్న వాక్యంలోనే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమిటిదంటామన్నా? ఎవరు వినని యేసు ప్రభువారి యొక్క ఆ దేవాది దేవుని యొక్క మాటలే ఆహారము లేకుండా, నీళ్ళ అవసరం లేకుండా చిరకాలము యుగయుగాలు జీవింపచేసే శక్తి గల దేవుని యొక్క మాటలు. ఆ మాటతోనే సృష్టించేసినాడు. మంటితో మనం చేసిన మనిషిని కూడా ఆ మాటలతోనే జీవింపచేయాలనుకున్నాడు. దేవుని పిల్లారా, ఎప్పటికీ ఆ మాటలతోనే జీవింపచేయాలంటే ఈరోజు ఆయన యొక్క మాటలు విని తెలుసుకొని తీర్పు పొందకుండా ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట ప్రకారంగా వింటూ నేర్చుకుంటూ ఆ ప్రకారం చేస్తూ బ్రతికితేనే రేపు నిత్యము ఆయన మాటల చేత దప్పిక లేని, అవసరం లేని, దప్పిక అవసరత కలిగిన, ఆహారం అవసరత కలిగిన నరకములో కలకుండా ఆ దప్పికి ఆహారం అవసరం లేని పరలోకములో దేవునితో నిత్యము సుఖంగా సంతోషంగా మేము ఉంటాం. అలా ఉండాలంటే ఈరోజు దేవుడిచ్చిన మన్నాను ఇజ్రాయెల్ ఆ రోజు లెక్క చేయకుండా ఉన్నట్లు మనం ఉండకుండా ఆ మన్నా ఎంత విలువైనదో దేవుని యొక్క వాక్యము ఈరోజు ఏం చేయాలా? ఆయన చెప్పినట్లు వినాలా. అందుకే అంటాడు, చెవి గలవారికే అది ఇవ్వగలను. ఎవరంట? చెవి గలవాడే వింటాడు, చెవి లేనివాడు వినడు. ఏ చెవి కావాలా? లోక మాటలు వినే చెవా? ఎన్నెన్నో నడిచిపెట్టి తెలుసుకొని వినే చెవా? కాదు. దేవుడిచ్చిన చెవులు. ఏ చెవులు? అందుకే తెలియదని చెప్పేసి కొందరు మాట్లాడుతూ ఉంటారు లోక మాటలు. కానీ
నువ్వు మాట్లాడే మాటలు లోక మాటలు ఆ చెవులే కలిగి ఉండావేమో. కానీ దేవుడు దైవ సేవకులకు ఏ చెవులు ఇచ్చింటాడు? దేవుని మాటలు వినే చెవులు ఇచ్చింటాడు. అందుకే అయ్యగారు అమావాస్య చీకటి ప్రియులారా, దానికి అధికారం ఉన్నది ప్రియులారా అని పాడుతూ ఆ దేవాది దేవుడు ఆలకించే చెవులు ఇచ్చును అనే మాట కూడా చెప్తాడు. ఎవరికి? ఆలకించే చెవులు కలిగిన వారి దగ్గర ఈ చెవులు లేకుండా నీవు ఉండలేవు, నిలబడలేవు. ఎప్పుడైనా ప్రమాదమే. గనుక మీ అందరికి కూడా మృక్కి చెబుతున్నాను, ప్రాధేయపడి చెబుతున్నాను, ఆలకించే చెవులు కలిగి ఉండండి. దేవుని మాటలు వినండి, ఆలకించండి, పరీక్షించండి. పరీక్షించే శక్తినిచ్చాడు దేవుడు. ఆ శక్తిని పొంది పరీక్షించి సత్యాన్ని తెలుసుకొని మరి దేవుని పిల్లారా, ప్రవేశ తిన్నవే కాకుండా ఆయన మాటలు విలువైనటి, అదే మన్నా, పరలోకం దిగి వచ్చిన మన్నా, ఆ వాక్యమే సర్వము అని చెప్పి వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చిన ఆయన దేవుని పిల్లారా, ఆ పరలోకని చెరని ఆ యొక్క తీర్పు తప్పించుకోవాలని ఈరోజు 16వ మోసే సుఖోపవాస కొడిక ద్వారా దేవుడు ఇచ్చి ఉన్నాడు. కనుక ఒకటి, విశ్వాసంలో పడిపోకుండా మనం ఉండాలి. దైవసేవకుల మీద సనగకుండా ఉండాలి. దేవుని పిల్లారా, మరి విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకొని ఏం చేయాలా? ఏదైనా శ్రమ వస్తే ఆయన చేస్తున్న మేలన్నీ వాళ్ళని తలంచుకొని స్తుతించే వరకు ఉండాలా. మూడవదిగా ప్రతిదినము దినదినానికే దేవుడు ఇచ్చిన ఆహారము, కానీ ఎక్కువ కాలం ఎందుకు ఇస్తాడు? దేవుని పనికి ఖర్చు చేసేదానికే ఇస్తాను తెలుసుకొని దాన్ని దాచిపెట్టుకోకుండా, మన్నా కుళ్ళిపీరియడ్లు కుళ్ళబెట్టుకోకుండా ఏం చేయాలా? దేవుని పనికి ఖర్చు పెట్టేవారుగా ఉండాలా. అలాగే 6:4 చూస్తే ఎందుకు పరీక్ష? ముఖ్యంగా పరలోకములో మరి విలువైన జీవితాన్ని గురించి తెలుసుకోవడానికే, నేర్పడానికే తెలుసుకొని దేవుని పిల్లారా, ముంకుడితో ఈ యొక్క అధ్యాయం మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ యొక్క మన్నా పూరీల గురించి ఈరోజు తెలుసుకొని దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరం కూడా పరలోకం దిగి వచ్చిన యేసయ్య తింటూ అని చెప్పిన మాట వింటూ ఆ ప్రకారం జీవించాలని తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా